నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సో మనకు విజయదశమి ఉంది, దీపావళి ఉంది, వీటిని ఎలా వినియోగించుకోవచ్చు? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవబోతున్నాయి ఈ మాసం? 2025 అక్టోబర్ మాసం ధనుసు రాశి వాళ్లకు ఎలా ఉందో చెప్పుకునే ముందు మనం రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకోవడం అలవాటుగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్లకు ధనస్సు అంటేనే ఒక ఎక్కువబడినటువంటి ఒక బాణము, ఒక రీసెర్చ్, ఒక ప్రయోగం అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక శాటిలైట్ అనేది ఆకాశానికి ఎక్కుపెట్టి ఉంటుంది. శాటిలైట్ అంటే ధనుసు రాశి ఎప్పుడు పాత్రలకు పోదు, బాణమైనా ఇటువంటి ప్రయోగాలైనా కానీ. అంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేసే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అందులో దిశుభావ రాశిది అంటే అన్ని రకాల అన్ని రకాలుగా పరిశోధన చేయాల్సిందే. కాబట్టి దిశోభావ రాశి ఉన్నప్పుడు వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఒక కొత్త విషయం కోసం అన్వేషిస్తున్నట్టే ఉంటారు. వీళ్ళకు పితృదోషం అధికంగా ఉంటుంది. లైఫ్ టైం ఈ రాశిలో పుడితే చాలా పితృదోషం అధికంగా ఉంటుంది. మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతుంది, లేదా అభాషణ అయిపోతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అభాషణ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వమంటారు, ఎందుకంటే వీళ్ళ పుడితే వీళ్ళకి వ్యతిరేకం. ఈ పితృదోషం తగ్గించుకోవడానికి వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు, కానీ సింపుల్గా పితృదేవతలు ఏ విధంగా వీళ్ళు ఆరాధించవచ్చు అంటారు? ఏమైనా టెక్నిక్ ఉంటుందా ఆ దోషం తగ్గించుకోవడానికి? పితృదేవతలను ఆరాధించాలంటే చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు, ఎందుకంటే చాలా అవసరం ఇది. అమావాస్య అనేది పితృతిథి, మకా నక్షత్రం అనేది పితృ నక్షత్రం. మకా నక్షత్రం రోజు కానీ అమావాస్య రోజు కానీ పితృ పరిహారాలు చేయడం చాలా మంచిది. తండ్రి ఉండగా పిల్లలు చేయకూడదు, తండ్రి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పిల్లలు చేయకూడదు. కానీ ఏం చేయొచ్చు అంటే అన్నదానం చేయొచ్చు, అమావాస్య రోజు కానీ మకా నక్షత్రం రోజు కానీ. ఇలా చేయడం వల్ల పితృదేవతలను తలుచుకొని వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని, వాళ్ళ ఉత్తమ జన్మలకు వెళ్ళాలని చేయాలి. అలా చేసినప్పుడు ఈ అన్నదానం చేసిన పుణ్యం పితృదేవతలకు వెళ్తుంది, పితృదేవతల ఆశీర్వాదం వీళ్ళకి వస్తుంది. ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా మకా నక్షత్రం రోజే చేయాలంటే చేయొచ్చు. మకా నక్షత్రం పితృ నక్షత్రం, పితృతిథి అమావాస్య. అదేవిధంగా మనం అమావాస్య నెలకోసారి వస్తుంది, సంవత్సరానికి 12 లేదా 13 సార్లు వస్తుంది. మకా నక్షత్రం కూడా 12 నుంచి 13 సార్లు వస్తుంది. అదే ప్రతిరోజు అమావాస్య ఒక క్షేత్రంలో మాత్రం 365 రోజులు అమావాస్య ఆకుల్లో. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అమావాస్యతో సమానం. ఆలయంలో ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది. ఆలయము తిల తర్పణపురి. తిల అంటే నువ్వులతో తర్పణం ఇచ్చేటువంటి ఊరు అని అర్థం. అక్కడ నరముఖ గణపతి అని ఒక ఆలయం ఉంది. విఘ్నేశ్వరుడు మనిషి మొహంతో ఉన్నాడు. ఆయన ఏనుగు యొక్క తల అతికించబడకముందు ఎలా ఉన్నాడో అలా ఉన్నటువంటి ఆలయము అది ఒకటే. నరముఖ గణపతి మా విఘ్నేశ్వరుని మనిషిలాగా చూడడం. అక్కడ శ్రీరామచంద్రుల వారు పితృతర్పణలు వెళ్ళారు. ఇప్పుడు కూడా ఒక తమిళనాడులో తిల తర్పణపురి నరముఖ గణపతి ఆలయం అని కూడా మీకు వస్తుంది. అక్కడికైతే మాత్రం మీరు ఎప్పుడైనా వెళ్ళి పితృతర్పణలు ఇవ్వచ్చు, సంబంధమే లేదు. ప్రతిరోజు అమావాస్య లెక్క. ఇక్కడ 24/7 అమావాస్య యొక్క ప్రభావం ఆలయంలో ఉంటుంది. కాబట్టి ఇవి పితృతర్పణాలు వేలుకోవడానికి దగ్గర మార్గాలు. కాబట్టి వీళ్ళు ఎంత పితృపరిహారం, ఎంత పితృసేవ చేసుకుంటారో వీళ్ళకి అంత మంచిది. వీళ్ళు పుడితే పితృ నక్షత్రంలో పితృదోషంలో పుట్టినట్టే. సాధ్యమైనంత వరకు ధనుసు రాశి, సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబానికి చెందిన వాళ్ళే పుడతారు. దీంట్లో పుట్టిన వాళ్ళు అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబాలకు చెందిన వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కాబట్టి అక్కడికే వస్తారనేసి జ్యోతిశాస్త్రంలో ఎక్కువ పరిశోధనలు తెలిసిన విషయం. అంటే పితృదేవతలే మళ్ళీ వచ్చి జన్మ తీసుకుని ఆ వంశాన్ని ఉద్ధరించడానికి, ఆ వంశంలో వీళ్ళు కర్మ తీరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అరుచి పుడతారనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ధనుసు రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఈ మాసం మనం చాలా ఎక్కువ చెప్పాము. ఈ మాసం వీళ్ళకి వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక మార్పు ఏంటంటే గురుగ్రహం అష్టమంలోకి వస్తుంది. అష్టమంలోకి వచ్చిన ఉచ్చస్థితిలోకి వస్తుంది. ఉచ్చస్థితి అన్నప్పుడు గురువు సంతోషంగా రాస్తుందన్నమాట. అంటే పుష్యమి నక్షత్రము మనకు ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక శిశువు అంటే ఒక పిండము లేదా ఒక అండము ఏర్పడుతుంది కదా, అది పుష్యమి నక్షత్రం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే పుష్యమి నక్షత్రం యాక్టివేట్ అయింది అని అర్థం. అందుకే గురువు సంతానకారకుడు కాబట్టి పుష్యమి నక్షత్రంలోనే సంతానకారకుడు ఉచ్చస్థితి పొందుతాడు. కర్కాటక మాతృస్థానము 4వ వేళ్ళు కాలపురుషునికి. చంద్రుడు మాతృకారకుడు. అక్కడ వచ్చే గురువు సంతానకారకుడు ఉచ్చస్థితి పొందుతాడు. అక్కడున్న పుష్యమి నక్షత్రము ఒక రూపాన్ని, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు యొక్క రూపాన్ని అక్కడ తయారవుతుంది. అక్కడికి సంతానకారకుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు సంతాన మూలకంగా శుభవార్త వింటారు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు.
లేదు చాలా కాలం పిల్లలు లేని వాళ్ళు పిల్లల పుట్టడానికి అవకాశం ఉంది. గుడ్ న్యూస్ అయితే వింటారు. ఖచ్చితంగా గుడ్ న్యూస్. ఇది అష్టమంలో గురువు వచ్చేసినాడు ఏదో అయిపోతుంది వింటలేదు. ఆయన కంఫర్ట్గా ఉన్నాడా? అందున ఈయన వచ్చి రాస్యాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళి ఈ శుభ ఫలితాన్ని ఇస్తాడు. కానీ అష్టమ స్థానం కాబట్టి, అష్టమం అంటే అందరికీ దుస్థానం తెలుసు కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ ఇస్తాడు. రూపాయి వస్తున్నా కూడా ఖర్చులు ఆ విధంగానే ఉంటాయంట. స్థానాధిపతి అష్టమం అయిన దానివల్ల ఖర్చు అంటే ఇంకొకరు కొంతమంది వీళ్ళ కానివాళ్ళు కూడా తయారవుతారు. ఎలా అంటే వీళ్ళకేదో శుభవార్త వస్తున్నాను కదా, ఎంతో కాలం పిల్లలు పుట్టారంటే వీళ్ళు కానివాళ్ళు తయారవుతారు. వారసులు పుట్టడము అంటే వీళ్ళ ఆస్తి ఏదైనా ఉంటే కూడా ఇంకొకరు పోతున్న టైప్లో ఉన్నప్పుడు కూడా అది వీళ్ళకి కానివాళ్ళు ఉంటారన్నమాట. ఓవర్ వాళ్ళని వాళ్ళు తయారవుతారు. అష్టమ స్థానం శత్రు బాధ కూడా ఉంటుంది. శుభము అశుభము అని చెప్పొచ్చు. అశుభం అంటే కొన్ని దిష్టి దోషాలు, శుభం అంటే వీళ్ళకి ఏదైనా ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది కాని పని ఇప్పుడు అవుతుందని అర్థము. అదేవిధంగా లాభస్థానంలోకి బుధుడు 2వ తేదీ వస్తున్నాడు, అది మంచిదే. వీళ్ళ రాశికి బాధకాధిపతి లాభంలోకి రావడం మంచిదే. ఎందుకంటే ఏ గ్రహమైనా లాభస్థానంలోకి వస్తే మంచి ఇస్తుంది. ఇంకా రవి 10-11 స్థానాల మీద సంచారము. శుక్రుడు 9 నుంచి 10లోకి వస్తున్నాడు, నీచబడుతున్నాడు. ఈ రాశికి 6వ ఇంటి వాడు నీచబడడం మంచిదే. కాబట్టి రాహు 3వ ఇంట్లో బాగానే ఉన్నాడు. వీళ్ళ గ్రహణం 3వ ఇంట్లో జరగడం మంచిదే. శని అర్ధాష్టమ శని ఉంది, అది బలహీనంగానే ఉంది. ఎందుకంటే శని వక్రంలో ఉన్నాడు కాబట్టి. కొత్తగా ఏదన్నా ప్రారంభించవచ్చు అంటారా? అది పని కానీ వ్యాపారం కానీ ఏదన్నా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిదని అంటారు ఈ టైంలో? వీళ్ళు ఎప్పుడు ప్రయోగాత్మకంగా ఉంటారు, పరిశోధనాత్మకంగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి ప్రారంభించే విధంగానే ఉంటారు కదా. మొట్టమొదటి పాయింట్ మనం స్టార్ట్ గ్రహాలతో సంబంధం లేదు. వీళ్ళ సహజ లక్షణం అది. ప్రతి ఒక్కరికి ఒక సహజ లక్షణం ఉంటుంది. ధనుసు అంటే ఎక్కుపెట్టిన బాణము, ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక శాటిలైట్ అని చెప్పాం. అది పరిశోధనల కోసం వెళ్తుంది శాటిలైట్. బాణమైనా కానీ ఇంకొకటి ఎవడో శత్రువులు ఎత్తుక్కుని పోతుంది. అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు పరిశోధన చేసుకోవచ్చు, తప్పేం లేదు. వీళ్ళ సహజ లక్షణాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. వీళ్ళకు ఇప్పటివరకు రానటువంటి ఒక శుభవార్త వింటారనేది మనం చెప్పుకోవచ్చు. దాని మూలంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, దాని మూలంగా కొన్ని చిక్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు పరిశోధన కింద తీసుకుంటారు, అబ్జర్వేషన్ కింద తీసుకుంటారు. ఓవరాల్గా ఎత్తుకుంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు. కొత్త గృహాలు కావచ్చు, స్థలాలు కావచ్చు కొనుక్కోవడానికి కూడా అనుకూలంగానే ఉందంటారు. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఉందండి. కాకపోతే అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అట్లా ఏదైనా పెట్టినప్పుడు అమౌంట్ కొంతకాలం బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎందుకు కొన్నాం మనము, ఇంకొన్ని రోజులు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత గ్రోత్ వచ్చేస్తుంది. ఎందుకంటే కుజుడు వేయిన్లోకి వస్తున్నాడు, భూకారకుడు కుజుడు వేయిన్లోకి వస్తున్నాడు, డాక్యుమెంట్ కారకుడు బుధుడు లాభంలోకి వస్తున్నాడు. ఇప్పుడు భూమి ఉందండి, ఎక్కడో ఉంది, మంచి నడి బస్ స్టాండ్లో ఉంది, దానికి డాక్యుమెంట్ లేదు. ఎవరైనా దాని జోలికి వస్తాడా? డాక్యుమెంట్ లేని ల్యాండ్కి ఎంత సెంటర్లోనే వస్తాడా? రాడు. ఎందుకంటే డాక్యుమెంట్ అంటే బుధుడు, ఆయన లాభంలోకి వస్తున్నాడు, వీళ్ళకి డాక్యుమెంట్ ప్రాబ్లం లేదు. భూకారకుడు కుజుడు స్వస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు భూముల పని పెడితే వేయిన్లోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు తీస్తే నష్టం అనిపిస్తుంది. కొంతకాలం వేచి చూస్తే గ్రోత్ పెరిగిపోతుంది, డాక్యుమెంట్ క్లియరెన్స్ బాగుంటుంది. కాబట్టి వీళ్ళు భూములు కొనొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళకి శ్రమతో ఉన్నా కానీ ఫ్యూచర్లో మల్టిపుల్ బెనిఫిట్ ఉంది, చేసుకోవచ్చు. చివరిగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సార్? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకి బాగానే ఉంటుందండి. ఎందుకంటే రవిగ్రహం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు. ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం వద్దన్నా బాగానే ఉంటుంది, ఎట్ట పరిస్థితిలో బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్న రవి బాగుంటాడు, ఆరోగ్యానికి కారకుడు రవే. జ్యోతిశాస్త్రం ఆరోగ్యం అంటే రవిని చూస్తారు కాబట్టి ఆ రవిగ్రహము వీళ్ళకు లాభస్థానంలోకి ఇట్లా ఉండడం వల్ల చాలా మంచిది. ఆరోగ్యంలో ఆలోచించుకునే అవసరమే లేదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి దైవారాధన పరిహారాలు బాగుంటాయి అంటారు సార్? వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఆరాధన తీసుకున్నామంటే వీళ్ళకు చక్కగా ఏం చేసుకోవచ్చు అంటే గురు క్షేత్రాలు, గురు సన్నిధి ఉన్నటువంటివి సత్యసాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, గోలకమూడి వెంకయ్య లాంటి సిద్ధ గురువుల యొక్క సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇంకెవరైనా కూడా ఉంటే దర్గాలు కూడా దర్శించుకోవచ్చు. దర్గాల్లో కూడా వాళ్ళ యొక్క ముస్లిం దర్గాల్లో కూడా వాళ్ళ మత పెద్దలు ఉంటారు. ముస్లిం దర్గాలను ముస్లిమ్స్ కన్నా మన హిందువులు ఎక్కువ వెళ్తున్నారు గౌరవంగా. వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వైట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు మన హిందువులను కూడా. కాబట్టి ఎక్కడైనా గురువే కాబట్టి వీళ్ళు అటువంటి స్థలాలను ఎక్కువగా దర్శించవచ్చు, మంచిది. ఎందుకంటే బలం పెంచుకోవడానికి అంటారా? గురువు వెళ్తున్నది ఇప్పుడు పుష్యమి నక్షత్రం వైపు వెళ్తున్నాడు. పుష్యమి నక్షత్రం అంటేనే సిద్ధ గురు మండలము, జీవ సమాధులను అర్థం. ఈ రాశ్యాధిపతి చతుర్థాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి అటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం చాలా మంచిది. ఇంకా గురుబలం పెరగాలంటే విశేషంగా ఏదన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంట. గురుచరిత పారాయణం చేయొచ్చు చక్కగా. అదేవిధంగా చిన్నపిల్లలకు
గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకు చాక్లెట్లు తినుబండారాలు పంచవచ్చు. పేద పిల్లల వాళ్ళకి మంచి మంచి స్నాక్స్, అక్కడ మరీ పునికి పిసినార్థనం చూపించకుండా మంచి స్నాక్స్. ఇప్పుడు కిండర్ జాయ్ ఉంటుంది, కిండర్ జాయ్ వాళ్ళు కొనుక్కోగలరా? అలా ఒక్కొక్కరికి ఒక కిండర్ జాయ్ ఇస్తే గురు సంతానకారుడు గురువు. ఇక్కడ పోతే సంతానం విషయంలో నేను చెప్తున్నా, గురువు వెళ్తున్నాడు, సంతానకారకుడు అదే స్థానానికి వెళ్తున్నాడు చెప్తున్నా. అప్పుడు వీళ్ళు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇక నక్షత్రాల గురించి తీసుకుందాం సార్, ఎలా ఉంటుందంటారు? ఈ రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ మూలా నక్షత్రం వాళ్ళు వీళ్ళకి వేద నక్షత్రం అంటే వీళ్ళు వేధించే నక్షత్రం. నేను చెప్తున్న నక్షత్రాలు వివాహం చేసుకోకూడదు, బంధుత్వము, అదేవిధంగా వీళ్ళు పార్ట్నర్షిప్ లాంటివి పెట్టుకోకూడదు. మూలా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. లేదా ఒకవేళ మూలా నక్షత్రం అమ్మాయి కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోకూడదు. ఈ విధంగా ఈ నక్షత్రం ఏ విధమైన బంధుకారకత్వం పెట్టుకోకూడదు. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మకా నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు, వాళ్ళతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడదు, అది వేద నక్షత్రం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళతో ఏ విధమైనటువంటి బంధుకారకత్వాన్ని వివాహం కానీ వ్యాపారం కానీ స్నేహితం కానీ చేయకూడదు. ఇవి వేద నక్షత్రాలు. వేద నక్షత్రాలు జోలికి వెళ్ళి ఎంత డబ్బు ఉంటే ఏం చేసేది? వాళ్ళు చివరికి సమస్యలకు వెళ్ళి కోర్టులో జడ్జికి కూడా ఎదిరిస్తారు. మాకు వద్దు సార్, నాకు ఇష్టం లేదు, మీరు చెప్తే నేను నాకు నచ్చలేదు అంటారు. కాబట్టి ధైర్యంగా అంత వేదన వెళ్తే పడిపోతారు. ఆ బాధపడి ఈయన మాటిని మళ్ళీ ఆ బాధపడేది, అదేదో ఆయనకి మనం మొరపెట్టుకుందాం అని చెప్పుకుంటారు. ఆయనకి అదేదో ముందుగానే తెలుసుకుంటారు. నక్షత్రం వీళ్ళకి వెళ్ళకపోతే మంచిది కదా. ఇది వివాహ విషయంలో యాంటీ అయిన వాళ్ళు ఎవరు వీళ్ళకి? అదే యాంటీ అయిన వాళ్ళు చెప్పాను ఇప్పుడు. ఇక గురుగారు, కొన్ని నక్షత్రాల వాళ్ళు పలానా ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మనం. సో ఏ ప్రదేశాలు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తే బాగుంటుంది? వీళ్ళకి అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఆహారాన్ని కూడా మనం చెప్తున్నామండి. ఆహారం తీసుకుంటే వీళ్ళకు మూల నక్షత్రం వాళ్ళంటే మిరియాలు వేసినటువంటి పదార్థాలు ఏదైనా సరే, మిరియాల రసం కావచ్చు, మిరియాల చారు కావచ్చు, మిరియాలు వేసిన వడలు కావచ్చు, మిరియాలు వేసిన పొంగలు కావచ్చు. మిరియాలు అనేది మూలా నక్షత్రం, పెప్పర్ అంటే మూలా నక్షత్రం. అదేవిధంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళు అంటే మనకు ఈ పుట్టు అంటారు. మామూలుగా ఎవరన్నా ఆడబిడ్డ సమర్థ అయినప్పుడు కొబ్బరితో చేసిన పుట్టు పెడతారు. అటువంటి ఆహారం తీసుకోవచ్చు ఎవరు? మూలా నక్షత్రం వాళ్ళు. అది సంపత్తారకు సంబంధించినటువంటిది. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రకరకాల పిండి వంటలు తినచ్చు. రకరకాల పిండి వంటలు అంటే ఒక స్వీట్ స్టాల్లో వీళ్ళు వెళ్ళినారంటే అన్నీ వీళ్ళు తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి అన్నీ ఇష్టపడతాయి అనమాట. అట్లా రకరకాల పిండి వంటలు, మల్టీ టేస్టెడ్ పిండి వంటలు వీళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ నక్షత్రంలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వాళ్ళు ఇడ్లీ శ్రవణం కాబట్టి ఇడ్లీ, కేసరి లాంటివి తినచ్చు. పూర్వాషాఢ వాళ్ళు పలు రకాల పిండి వంటలు, మల్టీ వెరైటీస్ తీసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు కొబ్బరికి సంబంధించినటువంటి ఫుడ్ వీళ్ళు తీసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు అంటే పెప్పర్ కాబట్టి ఆ నక్షత్రం సంబంధించి ఇంకొక రాశిలో వాళ్ళకి వస్తుంది కాబట్టి అప్పుడు మనం చెప్తాము. తర్వాత ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది అంటే పూర్వాషాఢ నక్షత్రం సంబంధించిన ప్రదేశానికి వెళ్ళాలి. పూర్వాషాఢ నక్షత్రం అంటే యుద్ధానికి బయలుదేరినటువంటి ఒక సైనికుడు. అంటే వీళ్ళు IPL మ్యాచ్లకు వెళ్ళొచ్చు, అక్కడ జరిగేది యుద్ధమే, ఒకరిపైన ఒకరు తలపడతారు. ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళొచ్చు, బాక్సింగ్ చేసేటువంటి వీడియోస్ చూడొచ్చు. లేదు వీళ్ళు పెట్టుకుంటే ఫోటో పెట్టుకోవాలంటే అర్జునుడు యుద్ధానికి బయలుదేరుంటాడు, హెల్మెట్ మొత్తం డ్రెస్ యూనిఫామే యుద్ధానికి బయలుదేరుంటాడు. విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో, టెండూల్కరో బ్యాట్ ఎత్తుకుని వెళ్తున్నటువంటి ఫోటోను వీళ్ళు హాల్లో పెట్టుకోవచ్చు. కొంతమంది ఒక కరాటే కూడా వీళ్ళు చూడొచ్చు. అంటే పూర్వాషాఢ నక్షత్రం అంటే ఒక యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు అని అర్థం. కాబట్టి వీళ్ళు హాల్లో కూడా అటువంటివి పెట్టుకోవచ్చు. గుర్ర పందేలు కానీ ఇటువంటి కూడా చూడొచ్చు. అదే పూర్వాషాఢ వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే అంటే సమాజంలో వీళ్ళు జాగ్రత్త తీసుకుని సమాజంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఒక విధంగా చదవకపోవడం మంచిది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే కొన్ని అంటే ఇప్పుడు నెగటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసులకు వీళ్ళు వెళ్ళకూడదు. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అంటారు కదా. వైజ్ మంకీస్ అంటారు, తెలివైన కోతులని 3 ఉంటాయి. అంటే వీళ్ళు చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు. ఈ 3 న్యూస్ పేపర్లు ఉంటాయి. అంటే దాన్ని ఎక్కువ చదవకూడదు, చదవకపోవడం మంచిది.
ప్లస్ వీళ్ళు టీవీ కూడా చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళని చంపేశారు, ఈ కలర్ కింద వీళ్ళని చంపేశారు, ఇక్కడ యాక్సిడెంట్ దారుణం జరిగింది, ఇంత నెగిటివ్ ఉంటుంది. వీళ్ళు నెగిటివిటీకి దూరంగా ఉండాలనేది వీళ్ళకు. నెగిటివిటీకి వీళ్ళంటే ఏ న్యూస్కైనా సరే లేదా అన్న గొడవ జరుగుతుంటే వీళ్ళ పార్టీకి వీళ్ళ ఇంటికి వచ్చేయాలి అంతే. వీళ్ళకి అక్కడ పోతే వీళ్ళకి చెడ్డ జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది. కాబట్టి వీళ్ళు దాని దూరంగా ఉంటే వీళ్ళు అసలు వీళ్ళు ఉండాల్సిన ప్రయత్నంలో ఉన్నట్టే. కాబట్టి వీళ్ళు చెడ్డకు దూరంగా ఉండాలి పూర్వాషాఢ వాళ్ళు అని అర్థం. ఇక ఉత్తరాషాఢ వాళ్ళు శ్రవణం. శ్రవణం అంటే వీళ్ళు సంగీత పాట కచేరీలకు, ఆర్కెస్ట్రాలకు, ఇంకా శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండడము లాంటివి ఎక్కువ చేయొచ్చు. ఎక్కువ సంగీతానికి దగ్గరలో ఉన్నారంటే, ఆ బ్రీతింగ్లో ఉన్నారంటే వీళ్ళకి చాలా చాలా మంచిది. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.